దేశికపాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ 3 తాంబూలాలు 3 మననాలు అనుకోవచ్చు. యతిరాజవల్లి రిలాక్స్డ్ గా కావాలంటే అకౌంట్ అప్పచెప్పచ్చు. నేను 3 శ్లోకాలు చెప్పాను కాబట్టి ఇంకా నాకు 3 సార్లు నేను చెప్పినట్టు అవుతుంది అని అనడానికి తగినట్లుగా ఉంది మననం. ఏ శ్లోకానికి ఆ శ్లోకమే సవివరంగా చెప్తూ తనదైనటువంటి శైలిలో విషయాన్ని వివరించినటువంటి మన యతిరాజవల్లికి చివరిలో కూడా టెన్షన్ రాకుండా ఉండే సమర్థతని ఇవ్వాలి అని ముందుగా రంగనాథుణ్ణి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రారంభమైతే చాలా హాయిగా చేశారు, విషయం అయితే చాలా చక్కగా వివరించారు అనుకుంటున్నాను నేను. పర్వాలేదైతే ఇంకే అలవాటు అయిపోయింది, ఆ గొంతులో వణుకు కానీ టెన్షన్ కానీ కనపడలేదు అని అనుకునేసరికల్లా వచ్చింది చివరిలో. మన మాటలు మనం చెప్పాలనేసరికి మనకి ఎలా వస్తుంది, టెన్షన్ వస్తుంది అనడానికి అది నిదర్శనం. విషయ అవగాహన లేక కాదు, కానీ ఆ రకమైనటువంటి సహజ లక్షణం కూడా కలిసినటువంటి మనన తాంబూలాన్ని నేను మనసారా స్వీకరిస్తున్నాను. చాలా అందంగా కూర్చుకున్నారు, చాలా అందంగా వివరణ చేశారు. నిన్న టైం అయిపోయి నేను పరిగెట్టాను, వెళ్ళిపోయాను. లేకపోతే చెప్దాం అనుకున్నాను 3 శ్లోకాలు, కానీ రేపు మననం చేసేవాళ్ళు 2 చెప్పండి, నెక్స్ట్ రోజు మననం చేసిన వాళ్ళు దీన్ని కలుపుకుంటారు, పర్వాలేదు 3 అంటే కష్టమవుతాయేమో అని అనుకున్నాను. కానీ ఆ కొరత లేకుండా ఆ 3 శ్లోకాలలో ఉండే ప్రమాణాలని కూడా దేనికక్కడ దాన్ని అన్వయం చేస్తూ చాలా అందంగా, చాలా అంటే పూర్తి అవగాహనతో తనదైనటువంటి సహజత్వంతో నిన్నటి పాఠ్యాంశ మననం చేయగలిగినటువంటి ఒక అదృష్టం కలిగిన మన యతిరాజవల్లి ఎప్పుడు ఇలాగే ఆశాస్మహే శరదశతం అన్నట్లుగా జీవనం ఉన్నంత వరకు సంప్రదాయ గ్రంథ అధ్యయనం, సంప్రదాయ గ్రంథ కైంకర్యం, సంప్రదాయ గ్రంథ అనుసంధానం చేస్తూ దాంట్లో ఉండే విశేషాలని అందరికీ అందించేటటువంటి భాగ్యం సదా ఉండాలి అని శ్రీ భూమ్యామర్ష హర్ష కంటకితే అన్నట్లుగా మీ పదం కంటకితం అవుతోంది, స్వామి పాదం హర్షంతో పులకరిస్తోంది. కానీ మీ పదాలతో నా మనస్సు అలా పులకరించేటట్లుగా చేయగలగడమే నిజమైనటువంటి
ఆచార్య సేవ. చూసారా, యతిరాజవల్లి లక్షణం నాకు కూడా వచ్చేస్తోంది. శ్లోకాలను ఎలాగైతే కలపై సమన్వయం చేసుకోవచ్చో మీరు చూస్తారు. అలా ఉంటారు. కానీ చెప్పాను కదా, కొంతమంది చాలా స్మార్ట్ అని. అనిత కానీ యతిరాజవల్లి కానీ వీళ్ళందరూ బయటికి అమాయకంగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ బాబోయ్ చాలా చాలా తెలివైన వాళ్ళైతే. ఆ తెలివితేటలు ఏమి కన్నింగ్ నేచర్ కాదు, కానీ చాలా చక్కటి ఒక రకమైనటువంటి అవగాహనతో కూడినటువంటి, ఒక మెచ్యూరిటీతో కూడినటువంటి ఒక ప్రవృత్తి వాళ్ళలో నేను గమనించగలుగుతున్నాను. మన యతిరాజవల్లి ఏదో డబ్బులు ఇవ్వడమే కాకుండా, గ్రంథం ప్రింట్ చేయించడం మాత్రమే కాకుండా, మనం చూస్తాం కదా మొదటి గ్రంథంలోనూ ఆమె మాటల్ని మనం చూస్తాం. అలాగే తర్వాత ఉత్తర భాగంలోనూ తన ఈ అప్పటికి ఇంకా శ్రీరంగరాజస్తవం పూర్వశతకం కూడా పూర్తిగా మనం చదువుకోలేదు. ఇప్పుడు పూర్వశతక అధ్యయనం సార్థకం చేసుకున్నారు అనడానికి ఒక్కరైనా నిదర్శనంగా ఉండేటట్లుగా ఉంది ఆమె రాసినటువంటి ఆ ముందు మాటలు. రేపు ఆ గ్రంథం మన చేతుల్లోకి వచ్చిన తర్వాత మనం అందరం దాన్ని తప్పకుండా ఆస్వాదిద్దాం. విషయాన్ని వినడమే కాకుండా విషయాన్ని అనుభవించడం అంటే ఇలా ఉంటుంది అని చక్కగా దాన్ని అవగాహన చేసుకుని అందమైన మాటలలో మలచగలిగేటటువంటి సామర్థ్యం కూడా మన యతిరాజవల్లిలో ఉంది. అలాంటి వాళ్ళు ఈ గోష్ఠిలో ఉండి ఈ గోష్ఠిని ఆనందంగా నిర్వహించుకుంటే అందరం ఒకరికొకరు ప్రతిబింబాలలాగా సాగిపోతాం. హాయిగా ఆనందంగా ఈ సద్గ్రంథ అధ్యయనాన్ని సఫలం చేసుకోగలుగుతాం. చేత ఆవిడ ఒక మాట మాత్రం చెప్పారు, నిన్ను వీడని నీడను నేనే అని. ఆ పాట తలుచుకుంటే బెంగగా ఉంటుంది, కానీ విశ్వంభరాం అనేటటువంటి సమన్వయం అయితే బాగుంది. లక్ష్మీదేవిని అనుసరించేటటువంటి భూమి ఛాయలాగా అనడం అయితే చాలా బాగుంది. మనం సంప్రదాయ సేవలో ఆచార్యులకి నీడగా రామానుజ పదఛాయ అనేటటువంటి శ్లోకమే మనకి ఒక గొప్ప మార్గ నిర్దేశకమైనది. ఆచార్యుల యొక్క ఛాయల, ఆచార్యుల యొక్క అడుగుజాడలలో మన జీవనాలని సార్థకం చేసుకోగలిగేటటువంటి భాగ్యం మనకి కలగాలి. ఆచార్య సేవ ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా చేసుకోగలిగేటటువంటి సౌభాగ్యం ఇదిగో యతిరాజవల్లికి లాగే అందరికీ కూడా కలగాలి అని ప్రధానంగా ఇవాళ ఈ 3 శ్లోకాలని కొంచెం మరి టైం తప్పదు. నేను కూడా ఇంతసేపు మాట్లాడుతున్నది ఎందుకు అంటే ఆనందంతో. అయినా పర్వాలేదు, వచ్చాం కదా, ఎల్లుండే మనకి సాత్మర. సో సంతోషంగా మనం దీన్ని నిర్వహించుకోగలుగుతున్నాం. ఆచార్య అనుగ్రహం ఇతోధికంగా కలిగి సంప్రదాయ సద్గ్రంథ అధ్యయనం మరింతగా సఫలం కావాలి అని యతిరాజవల్లిని మనసారా మంగళాశాసనం చేస్తూ ఈనాటి మరి దిష్టి చుక్క కూడా పెట్టాలి కదా, దొరకలేదు, నిజంగా దొరకలేదు. ఇది నేను కోరి కెలికి తెచ్చుకున్నటువంటి ఒక్క మాట మాత్రం చెప్తాను, ఎందుకంటే పెట్టాలి ఖచ్చితంగా. అందుకని ఆంగీ నిసర్గ నియత అక్కడ సర్దేసుకున్నారు మళ్ళీ. ఆంగీ అనేదే పదం. అంగేషు భవ ఆంగీ అని నిన్న చెప్పుకున్నాం. కానీ అంగీ అనేటటువంటి అంగీకాంతి అని ఒక చోట అన్నారు. అంగీ కాదు, అంగములు అంటే అవయవములు, ఆంగీ అంటే అంగ సంబంధమైన అని ఎప్పుడు ఆకి దీర్ఘం ఉండాలి అన్నదాన్ని మాత్రమే చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి, ఇది నేనేమి కల్పించలేదు, ఇది ఆమెలో ఉండేటటువంటి చిన్న దోషమే. ఏది అంటే సర్వభూషణ భూషార్హాః అన్న చోట స్వర్ణభూషణ అని అన్నారు. సర్వభూషణ భూషార్హాః అనేది రామాయణంలో ఉండేటటువంటి శ్లోకం. స్వర్ణభూషణ అంటే కూడా అర్థం తప్పు రాదు, కానీ వాల్మీకి ప్రయోగం అక్కడ ఉన్నది సర్వభూషణ భూషార్హాః అనేది ఉంటుంది. కాబట్టి సో 2 వైపులా దిష్టి చుక్క పెట్టుకుంటూ మనం ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం శ్లోకానుసంధానంతో. తర్వాత ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇంకొక క్లారిటీ కూడా చెప్తాను. చెప్పింది చాలా చక్కగా ఉంది, కానీ ఎవరైనా పెద్దలు మనని ఇంకొంచెం నిశితంగా అడిగితే మనం ఎలా సమాధానం చెప్పాలి అనడం కోసం చెప్తున్నాను. ఇందులో పీతాంబరం పిబతి అన్న చోట నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. పీతాంబరాన్ని కర్తగా చెప్పి పిబతి అనే క్రియ పీతాంబరానికి అన్వయిస్తూ మన ప్రతిపదార్థంలో ఉంటుంది. అంటే పీతాంబరమే తాగుతోంది అని అర్థం. మన మనస్సులని పీతాంబరం పానం చేస్తోంది అనే అర్థంలో, అంటే మన మనస్సులని హరిస్తోంది అనే అర్థంలో, మనోహరంగా ఉంది అనే అర్థం ప్రధానంగా సామాన్యంగా చెప్తారు. కానీ
పీతాంబరమును మనస్సు పానం చేస్తోంది అనేది స్వరసంగా ఉంటుంది అని తర్వాత వ్యాఖ్యానంలో కూడా మనం చెప్పుకున్నాం. మనస్సు పీతాంబరాన్ని ఆస్వాదిస్తోంది అని పిబతి అన్న చోట ఆస్వాదించటం అని అర్థం. పీతాంబరం మనస్సుని పానం చేస్తోంది అంటే మనస్సుని పీతాంబరం హరిస్తోంది అని అర్థం. అక్కడ రెండు రకాలైనటువంటి సమన్వయాలు చేస్తారు. ప్రతిపదార్థంలో పీతాంబరాన్ని కర్తగా చెప్పారు, తర్వాత వ్యాఖ్యానంలో మనస్సుని కర్తగా చెప్పారు. ప్రధానంగా మనస్సుని కర్తగా చేసుకున్నటువంటి అర్థాన్ని మన యతిరాజవల్లి ఇప్పుడు వివరించారు. కానీ ఏదైనా సరిపోతుంది, ఏదైనా కరెక్టే. ఇంకా పీతాంబరాన్ని కర్మగా పెట్టుకునే పీతాంబరమును ఆస్వాదించుట అనడమే ఇంకా అందంగా ఉంటుంది అని వ్యాఖ్యానంలో కూడా మనకి తెలియచేశారు. ఆ క్లారిటీ అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం శ్లోకానుసంధానంతో వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళ సూత్రతాం. 115వ శ్లోకం నుంచి. త్రివిధ చిద చిద్బృందం తుందావలంబివళిత్రయం విగణయది వైశ్వర్యం వ్యాఖ్యాతిరంగమహేషితు ప్రణతవశతాం బ్రూతే దామోదరత్వకరః కిణః తభుతదుభయ గుణాకృష్టం పట్టం కిలోదరబంధనం త్రయో దేవాస్తుల్యాః త్రితయమిదమద్వైతమధికం త్రికాదస్మాత్ తత్వం పరమితి వితర్కాన్ విఘటయన్ విభోః నాభీ పద్మో విధి శివ నిదానం భగవతః తదన్యద్భ్రూభంగీ పరవదితి సిద్ధాంతయతినః గర్భే కృత్వా గోప్తుమనంతం జగదంతః మధ్యద్భ్రమ్యా వాంఛతి సామ్యన్నను నాభిః ఉక్షిప్యైతత్ ప్రేక్షితుముద్యద్భ్రమిభూయం నాభీ పద్మోరంహతి రంగాయతనాప్తేః మదమివ మధుకైటభస్య రంభాకరభకరీంద్రకరాభిరూప్య దర్భం స్ఫుటమివ పరిభూయ గర్వగుర్వోః కిముపమిమీమహి రంగకుంజరోర్వోః కటీకాంతి సంవాది చాతుర్య నీవీల సద్రత్న కాంచీ కలాపానులేపో మహాభ్రం లిహన్ మేరు మాణిక్య సానూరివాభాతి పీతాంబరం రంగబంధోః భర్మస్థలం సుపరివేష ఇవాంబురాసే సంధ్యాంబువాహని కురుంబమివాంబరస్య చంపాకదంబకమివాంబుముచో మనోనః పీతాంబరం పిబతి రంగధురంధరస్య వైభూషణ్యాం కాంతిరాంగీ నిమగ్న విశ్వగ్ధ్రీచీ క్వాపి సోన్మాదవృత్తిః జానే జానుద్వంద్వవార్తా వివర్తో జాతః శ్రీమద్ రంగతుంగాలయస్య శ్రీరంగేశయజంఘే శ్రీభూమ్యామరుసహర్షకంఠకితే తత్కేళినళినమాంసల నాళద్వయ లలితమాచరతః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇప్పటి 3 శ్లోకాలలో వెనకని మనః పిబతి అని సమన్వయం చేసినప్పుడు, ఇప్పుడు యతిరాజవల్లి సమన్వయం చేసినట్టుగా మనం ఈ పిబతి అనేటటువంటి క్రియ ఇంతకు ముందు కూడా మనకి 2-3 శ్లోకాలలో వచ్చింది. నయనైః పిబామః అనేటటువంటి ఒక క్రియాపదం. పిబ నయన అనేటటువంటి ఒక శ్లోకం. నయనైః పిబామః పిబ నయన అంటే కళ్ళతో తాగడం అనేటటువంటి ఒక క్రియాపదాన్ని మనం అక్కడ చెప్పుకున్నాం. కళ్ళు తాగడానికి కాదు, కానీ నోరు తాగడానికి కానీ కళ్ళతో తాగడం అనే ప్రయోగం అక్కడ ఎలాగే ఉందో దానికి ఒక రామాయణ శ్లోకాన్ని మనం అన్వయం చేసుకున్నాం. లోచనాభ్యాం పిబన్నివ అని విభీషణ శరణాగతి అయిన తర్వాత శరణు ఇచ్చినటువంటి విభీషణుణ్ణి రామచంద్ర స్వామి కళ్ళతో తాగేస్తున్నాడా అన్నట్లుగా ప్రేమగా చూస్తున్నాడు అని లోచనములతో తాగడం అనే దాన్ని అక్కడ ఆ ప్రమాణంతో మనం సమన్వయం చేసుకున్నాం. అలాగే మనస్సు తాగుతుందా అంటే ఇదిగో లోచనాభ్యాం పిబన్నివ అన్నట్లుగా మనః పిబతి అనేటటువంటి సమన్వయం ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. కళ్ళు తాగింది ఎక్కడ, మనస్సు తాగింది ఎక్కడ అని ఇలా మనమే ప్రశ్నలు వేసుకుంటే శ్లోకాలు రేపు సెమీఫైనల్లో మనం ఇలాంటికే టెస్టులే చేసుకుంటాం. కాబట్టి మనస్సుకి పిబతి అనే క్రియాపదం అన్వయం, నయనాలకి పిబతి అనేటటువంటి క్రియాపదం అన్వయం ఏ శ్లోకంలో అంటే టీమ్ వైజ్ గా అది మీరు చెప్పడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. అదే ఇక్కడ కూడా లోచనాభ్యాం పిబన్నివ అన్నట్లుగా అని చెప్తున్నారు. పీతాంబరం పిబతి అంటే కూడా ఇది అలాగే మనం సమన్వయం చేసుకోవచ్చు. ఇక నిన్న 122వ శ్లోకంలో మనకి శ్రీభూమ్యామర్ష అనేటటువంటి ప్రయోగం దగ్గర
అమ్మవారిని భూదేవిని ఇద్దరు దేవేరులు కాబట్టి ఉభయ దేవేరుల గురించినటువంటి ప్రస్తావం ఉన్నటువంటి శ్లోకాలు మనకు వచ్చాయి. నంబెరుమాళ్ల వర్ణన చేసినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శ్లోకాలలోనే లక్ష్మీ అని ఒకటి, అవని అని ఒకటి, విశ్వంభర అని ఒకటి, ఇలా రకరకాలైనటువంటి నామాలతో అమ్మవార్లను ఇద్దరిని కూడా ప్రస్తావన చేశారు. అంతవరకు మనం వెళ్ళొద్దు, సమయం అయిపోతుంది కాబట్టి. ఇక్కడ శ్రీ భూమి అనే పదాలతో ఇలాగే ప్రయోగం కలిగిన ఒక్క శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని గుర్తించగలమా? గుడ్, రెడీగా ఉంటున్నారు. 75వ శ్లోకం ఎక్కడ అంటే అగ్రే తార్ష్యేణ పశ్చాత్ అనేటటువంటి శ్లోకంలో. మళ్ళీ చాలా రకాలుగా ఉన్నాయి పదాలు, కానీ అక్కడ ఇదే పదప్రయోగం ఉంటుంది. శ్రీభూమిభ్యాం నయన చుళుకునై అనేటటువంటి పదప్రయోగంలో శ్రీభూమి అని శ్రీదేవి భూమిదేవి అనేటటువంటి ఒక ప్రయోగం మనకి కనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. క్షితి కమల నివాస అంటూ క్షితి కమల అనేటటువంటి ప్రయోగము ఉంది. శ్రియమివ అవని అని రకరకాలు ఉన్నాయి. కానీ మనకిక్కడ ఈ శ్లోకంలో శ్రీభూమిభ్యాం అని వచ్చింది కాబట్టి శ్రీభూమిభ్యాం అనేటటువంటి ఒక ప్రయోగాన్ని మనం ఇందులో జ్ఞాపకం చేసుకుంటూ చక్కగా మాంసల అనే పదానికి సుమృష్ట నాళ అని కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు అని ఒకసారి కప్యాస శృతిని కూడా తలుచుకుంటూ 123వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇవాళ మన అదృష్టం శ్రీ యద్బృందావన పండితం. రోజు మనం ప్రార్థనా శ్లోకంగా చదువుకుంటూ ఉండే శ్లోకం దగ్గరికి వచ్చేసాం. ముందుగా 123వ శ్లోకం. ఇంతవరకు స్వామి యొక్క సకల దివ్య మంగళ విగ్రహములో ఉండేటటువంటి సకలావయవాలని సేవిస్తూ ఇప్పుడు మనకి రేవు అయినటువంటి చరణముల దగ్గరికి వస్తున్నాం. శ్రీమన్నారాయణ చరణౌ, ఆ చరణ శబ్దాన్ని ఈ 3 శ్లోకాలలో 4 శ్లోకాలలో వివరణ చేస్తారు. ఆ పాదాలని పాద కమలాలని మనం ఇప్పుడు సేవించబోతున్నాం అన్నమాట. ఇక్కడి నుంచి వరుసగా పాద వైభవం మనకి చెప్పబడుతుంది. తర్వాత మనం చివరిలో ఒక చిన్న క్లారిటీ తీసుకుందాము. శ్రీమత్ పదం, నారాయణ పదం, అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ముందు ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? ఆ ద్వయమంత్రం పూర్వఖండంలో చరణౌ అన్న దగ్గరికి వచ్చామన్నమాట. శ్రీమత్ నారాయణ, శ్రీమత్ నారాయణ చరణౌ అయన శబ్దం అయింది. ఇప్పుడు చరణ శబ్దం దగ్గరికి మనం వచ్చాం. అందులో మొదటి శ్లోకం ఇది. వందారు బృందారకమౌళిమాలా యుంజాన చేత కమలాకరేభ్య సంక్రాంతరాగావివ పాద పద్మౌ శ్రీరంగభర్తు మనవై నువ్వై చ నవై అనే పడింది. కొత్త పుస్తకంలోనూ అలాగే పడింది, పాత దాంట్లోనూ అలాగే ఉంది, శ్లోకంలోనూ అలాగే ఉంది. కానీ నువ్వై, నుస్తుతౌ అని ధాతువు, నువ్వై అంటే స్తుతింతును అని అర్థం అన్నమాట. నువ్వుగా దిద్దేసుకోండి దాన్ని. మరొకసారి శ్లోకం చదువుతాను. వందారు బృందారకమౌళిమాలా యుంజాన చేత కమలాకరేభ్య సంక్రాంతరాగావివ పాద పద్మౌ శ్రీరంగభర్తు మనవై నువ్వై చ. ఇందులో క్రియాపదాలు స్పష్టంగానే ఉన్నాయి. మనవై అనేది ఒక క్రియాపదం, నువ్వై అనేది ఒక క్రియాపదం. ఆత్మనేపద క్రియం కనుక నువ్వై కూడా అలాగే ప్రయోగిస్తున్నారు అని అంటారు. మను అంటే మను మహే అని ఇలాంటి పదాలు మనకి ఇంతకు ముందు మనుధాత్వర్థంలో వచ్చాయి కదా. మను మహే భావిస్తున్నాను అని అర్థం. మను అవబోధనే అని ధాతువు. అవబోధనము అంటే తెలుసుకొనుట అని అర్థం. ఇక్కడ మనవై అంటే తెలుసుకుంటున్నాను అని అంటే ధ్యానిస్తున్నాను అనే తాత్పర్యార్థంలో మనం మనవై అనే ధాతువుని చెప్పుకోవాలి. క్రియాపదాన్ని మనవై ధ్యానిస్తున్నాను, నువ్వై స్తుతిస్తున్నాను అని 2 క్రియాపదాలని చెప్తున్నారు. స్వామి పాదపద్మాలని ముందుగా మనసా ధ్యానించడం, తర్వాత నోరారా కీర్తించటం, స్తుతించటం అనేటటువంటి 2 క్రియలని, 2 కైంకర్యాలని ఇందులో చేస్తున్నారు. ఎందుకు ఈ 2 ఎలాగా అనేదాన్ని మనం తర్వాత పూర్వఖండాన్ని అర్థం చేసుకున్నప్పుడు చెప్పుకుందాం. ఒకటేమో ఉపాయంగా ధ్యానం ఎప్పుడు చేస్తాము? భగవంతుని పొందడానికి సాధన ఉపాయము అన్నప్పుడు మనవై అనేటటువంటిది ఉపాయ రూపమైనది. తర్వాత
ఉపేయంగా మనం చెప్పుకోవాలి అని అంటే స్తుతించటం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాము? ఎప్పుడూ భగవంతునికి మంగళాశాసనం చేస్తూనే ఉంటాం. స్తుతించడం అంటే ఇక్కడ మంగళాశాసనం అని అనుకుంటే ఒకటి ఉపేయము, ఒకటి ఉపాయము అని 2 క్రియలని మనం సమన్వయం చేసుకోవచ్చు అంటారు. ఇంతకీ దేన్ని ధ్యానిస్తున్నామో, దేన్ని నుతిస్తున్నామో అని అంటే నుతిస్తున్నాను, ఇది కూడా ఏకవచన క్రియలు 2 కూడా. పాద పద్మౌ, ఇవి కూడా జంటే, ఇది కూడా ద్వివచనమే. పాద పద్మములు, ఎవరి పాద పద్మములు? శ్రీరంగ భర్తు. అంత చాలా సులభంగా ఉంటుంది. శ్రీరంగ భర్తు, శ్రీరంగనాథుని యొక్క పాద పద్మము, పాద పద్మములను మనవై మా ధ్యానిస్తున్నాను, నువ్వైచ యోగం స్తుతిస్తున్నాను కూడా అంటున్నారు. ఇప్పుడు పైన శ్లోకంలో ఆ పదపద్మాలకు ఉండేటటువంటి వైభవాన్ని, విశేషాన్ని వర్ణన చేస్తున్నారు. పాదాలు ఎలా ఉంటాయి? పద్మాలు అన్నాం కాబట్టి పద్మము అనేసరికల్లా అందులో అన్ని రకాలైనటువంటి రంగులు ఉన్న పద్మరాగము, పద్మము అంటే ఎర్ర తామర అన్నట్లుగా ఎరుపు జీరలతో కూడినటువంటి తామర రంగు మనం గుర్తు చేసుకుంటే స్వామి పాదాలు కూడా అలాగే ఎర్రటి పాదాలు అని మనం సేవించాలి. ఆ స్వామి నీలవర్ణుడైన అంబుజముల వంటి పాదాలు అనేసరికల్లా పాదాలు, నేత్రాలు, హస్తాలు ఇవన్నీ ఎర్రతామరలు అని అన్నప్పుడు ఆ ఎరుపుతనం మనకి కనిపించాలి. ఆ ఎరుపుతనం పాదాలకి సహజమైనది. కానీ ఈ భట్టర్ వారికి ఎప్పుడూ ఏది సహజంగా అనిపించదు కదా. ఇలా అవడానికి ఏదో కారణాన్ని వారు ఉత్ప్రేక్ష చేస్తూ ఉంటారు కదా. సహజంగా ఉదరం తనువుగా ఉంది, సూక్ష్మంగా ఉంది, కృషించి ఉంది. కానీ కృషించడానికి బెంగ పెట్టుకుంది అని ఒక ఉత్ప్రేక్షణ చేశారు. ఆ కృశోదరం అని, అయ్యో రక్షించడానికి ఈ లోకాలు చాలటం లేదే అని. అలాగే ఊరువులు సహజంగా బాగా బలిష్టములుగా ఉన్నాయి. అలా గురువులుగా ఉండడానికి కారణాన్ని ఊహించారు. అది సహజ లక్షణమైన గర్వం పెరిగింది, అందుకే గర్వ గురువులు అన్నారు ఊరువులని. అలాగే ఇక్కడ పాదపద్మాలు సహజంగా ఎర్రగా ఉన్నాయి. కానీ ఒక 3 కారణాలు ఊహిస్తున్నారు. 3 వస్తువుల సంక్రాంతి చేత, 3 వస్తువులతో నిత్యయోగం ఉండడం చేత ఈ పాదాలు ఎర్రబడ్డాయి. ఎర్రటి వాటితో కూడి ఉండడం వల్ల పాదాలు ఎర్రగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ ఎర్రటివి ఏవి అంటే మొట్టమొదటి చెప్తున్నది వందారు బృందారక మౌళి మాల. వందారు బృందారక మౌళి మాల. ఇందులో మనకి చాలా అన్ని మాల అంటే అర్థం తెలుసు కదా. మౌళి అంటే కూడా మనకి ఇంతకు ముందు చాలా శ్లోకాల్లో వచ్చింది. నేను అడగను, మీరు పెట్టక్కర్లేదు, టైం చాలదు కాబట్టి. మౌళి అనే శ్లోకాలు ఎక్కడెక్కడ వచ్చాయో గుర్తుపెట్టుకోండి. మౌళి మాలలు అంటే శిరస్సున ధరించినటువంటి మాలలు. ఎవరు ధరించారు? బృందారకులు. బృందావనం ఇలాంటి పదాలు వింటాం, కానీ బృందారక పదం జాగ్రత్తగా గమనించండి. బృందారకులు అంటే దేవతలు అని అర్థం. ఇక్కడ అమరర్ అని ఆళ్వార్లు ప్రయోగించినప్పుడు నిత్యసూరులు అని, దేవతలు అని సందర్భాన్ని బట్టి 2 అర్థాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ బృందారకులు అంటే దేవతలు అని సామాన్యార్థమైన, భట్టర్ వారు కోరుకునేది మాత్రం నిత్యసూరులతో సామ్యం అని తర్వాత వ్యాఖ్యానంలో చెప్తారు. బృందారకులు దేవతలు లేదా దేవతలని ఇక్కడ అర్థందా. వందారు బృందారకులు, వీళ్ళు కూడా నిటారుగా నిలిచి లేరు. స్వామికి పాదాల దగ్గర శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారు. వాళ్ళ శిరస్సు వంచి పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆ పాదాలకి వారు ధరించినటువంటి ఆ కిరీటాలతో రత్నముల యొక్క కాంతి సంక్రమిస్తోంది. వారి మౌళి మాలలు ఉన్నాయి, వారి శిరస్సును ధరించినటువంటి ఆ కిరీట కాంతులు ఉన్నాయి. కిరీటాల యొక్క వరుస అన్నారు. ఒకరు ఇద్దరు కాదు, గుంపులు గుంపులుగా స్వామి పాదాలకి నమస్కారం చేస్తున్నారు. అందుకే ఇక్కడ మాలా అని కిరీటముల యొక్క వరుసలు అని చెప్తున్నారు. అలా రెడ్ లైట్ ఫోకస్ అవుతూ ఉంటే సహజంగా దానికి ఏ రంగు ఉన్నా ఆ రంగు ఆ వస్తువుకి సంక్రమించినట్లుగా స్వామి యొక్క పాదాలని వారు నిత్యము నమస్కారం చేస్తూ ఉండడం చేత ఆ కిరీటముల యొక్క మాలికల వలన ఈ పాదాలు ఎర్రగా కనిపిస్తున్నాయి. ఎర్రబడడానికి ఒక కారణాన్ని అందులో చూపించారు.
అయితే ఎప్పుడూ నమస్కారం చేస్తూనే ఉండరు కదండి, అది ఒకానొకప్పుడు అయి ఉండొచ్చు. మళ్ళీ వాళ్ళు నిలబడి వాళ్ళ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ పాదాలకు ఉండేటటువంటి అసలు రంగు బయటపడాలి కదా. అసలు రంగు ఎలా ఉంటుంది అంటే, లేదు వారైతే బయట కొంచెం దూరం అవ్వచ్చేమో, కానీ దూరం అవ్వకుండా ఉండేటటువంటి సన్నివేశాలు రెండు ఉన్నాయి అంటున్నారు. మరొక కారణం ఏది అంటే, యుంజాన చేతః. ఈ పదం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యుంజాన చేతః. యుంజ యుక్ అంటే కలిసి ఉండుట అని అర్థం. యుజిర్ యోగే అని ధాతువుని ఇస్తున్నారు. యుంజానః అంటే భగవంతునితో కలిసి ఉన్నవారు ఎప్పుడు, ఎవరు? యోగులు. ఆ యోగులు ఎప్పుడు, యోగం అంటే అంతే కదా, ఇది అది కలవడం అని, కనుక యుంజానులు అంటే యోగులు అని అర్థం. వారి యొక్క చేతః మనస్సులు అని అర్థం. వారి మనస్సులు ఎప్పుడూ స్వామితోటే కూడి ఉంటాయి కాబట్టి స్వామి పట్ల వారికి రాగం అధికం. రాగం అంటే అనురాగం, అనురాగం అంటే ప్రీతి, ప్రీతి అంటే భక్తి అని అనుకుంటున్నాం. అంచేత వారి హృదయాలు ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి. మరి భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? యోగి హృదయేషు ఆసీన మీశం భజే అంటాం కాబట్టి ఆ యోగి హృదయాలలో ఆయన ఉంటాడు కనుక ఆ హృదయాలు రాగరంజితములై ఉంటాయి కనుక ఆ రాగం ఈ పాదాలకే సంక్రమించింది అని మరొక కారణాన్ని చూపిస్తున్నారు. ఎర్రబడడానికి కారణం యుంజాన చేతః, యోగి హృదయాలలో ఉండడం వల్ల వారి మనస్సుకు ఉండేటటువంటి రాగం ఈ పాదాలకి సంక్రమించటం అని. మరొక ఉత్ప్రేక్ష చేస్తున్నారు. కమలాకరేభ్యః. కమలాదేవి నిత్యము పాద సంవాహనం చేస్తూ ఉంటే ఆమె శ్రీహస్తములు ఎర్రటి పద్మాల లాంటివి కనుక జానక్యాః కమలామలాంజలి పుటేయా పద్మరాగాయితాః అనేటటువంటి శ్లోకం గుర్తు చేసుకుంటే ఎర్రటి చేతులు కాబట్టి ఆ తలంబ్రాలు ఆ ముత్యాలు పద్మరాగాలు లాగా ఉన్నాయి కనుక ఇప్పుడు అమ్మవారు ఆ పాదాన్ని ముట్టుకుంటోంది అంటే అమ్మవారి చేతికుండేటటువంటి ఎరుపు ఆ పాదానికి సంక్రమిస్తోంది. అంచేత పాదాలకి ఎరుపుతనం రావడానికి ఏమిటి కారణం అంటే యోగి హృదయాలలో ఉండడం కారణం. ఆ రాగం వీటిని ఎర్రగా చేస్తోంది. అమ్మవారు స్పృశించటం వల్ల అమ్మవారి చేతికుండేటటువంటి ఎరుపుతనం పాదాలకి సంక్రమిస్తోంది. అంతేకాదు నిత్యము నమస్కారం చేస్తూ ఉండేటటువంటి దేవతల యొక్క కిరీటముల యొక్క కాంతులు దీనికి సంక్రమించి ఈ పాదాలు ఎర్రగా ఉన్నాయా అన్నట్లుగా ఉన్నాయి. అంటే అంత ఎర్రగా ఉన్నాయి. ఎందుకు ఇంత ఎర్రగా ఉన్నాయి అంటే బహుశా ఇందువల్లేమో అని అనిపించేటట్లుగా సంక్రాంత రాగావివా, సంక్రమించినటువంటి రాగవు ఇవా. రాగము అంటే ఎరుపుతనము అని అర్థం. ఇక్కడ ఇష్టము అని కూడా మనం చెప్పుకోవాలి. అలాంటి పాద పద్మవు స్వామి యొక్క శ్రీపాదములను శ్రీరంగభర్తు పాద పద్మవు మనవై నవైచ ధ్యానం చేస్తాను, అంతేకాదు నమస్కారము చేస్తాను అని అంటున్నారు ఇందులో. ఇక్కడ మనం యుంజాన చేతః కమలాకరేభ్యః అనేటటువంటి రెండు పదాలు ఉన్నాయనుకోండి. ఇక్కడ ఈ రెండుగా కమలాకరములు అని ఇందాక మనం అర్థం చెప్పుకున్నాం. ఇంకొక అర్థం ఎలా చెప్తారు అంటే కమలాకరము అనుకున్నప్పుడు కమలాదేవి యొక్క కరము అంటే శ్రీహస్తము అని. అలా కాకుండా కమల ఆకరము, కమలాకరము రత్నాకరము అని సముద్రాన్ని అన్నట్లుగా ఆకరము అని అన్నప్పుడు కమలాకరములు అంటే కమలములకు ఆకరములు అయినవి అంటే సరస్సులు, నదులు, తటాకాలలో నిండుగా కమలాలు వికసించి ఉంటాయి. అంచేత కమలాకరము అంటే తటాకము, సరస్సు అని అనుకుంటే యుంజాన చేతః కమలాకరేభ్యః అలాంటి యోగుల యొక్క హృదయ కమలములు కమలాకరములు, వారి హృదయాలే లోతైనటువంటి నదులు. ప్రసన్న సీతాశయ మగ్న నాథాః అని మనం చంద్రపుష్కరిణి దగ్గర చెప్పుకున్నాం చూసారా. అలాగా
మగ్ననాథుడు స్వామి వారి హృదయాలలో ఎప్పుడూ ఉంటారు కాబట్టి ఆ ఆచార్య పంక్తికి నమస్కారం చేస్తున్నాను అని అన్నారే. ప్రసన్న సీత ఆశయములు ఆ యోగి హృదయములు అని కూడా ఒక అర్థం చెప్తారు. కానీ ఇక్కడ 3 వస్తు సంక్రాంతి అని కమలాకరములు ఒకటి, యోగి హృదయములు ఒకటి, కిరీటముల యొక్క వరుసలు, వాటి రాగము ఈ పాదపద్మాలకి సంక్రమించిందా అన్నట్లుగా ఉన్నటువంటి స్థితి ఇది అని మనకి ఇందులో వర్ణన చేస్తూ ఆ పాదాలని మనవై నువ్వై. గుడ్. మీరు చక్కగా ఏ దాంట్లో ఈ క్రియాపదాలు వచ్చాయి, ఈ భావన వచ్చింది అనే దాన్ని వెంటనే గుర్తించగలుగుతున్నారు. చాలా సంతోషం. ఇక్కడ మనకి స్వామి దివ్య దేశాలలో నిత్యవాసం చేస్తాడు. స్వామి యోగి హృదయాలలో కూడా నిత్యవాసం చేస్తాడు. దివ్య దేశాలలో ఆలయాలలో స్వామి ఉండడం అనేది ఒక సాధన స్థితి అయితే, యోగి హృదయాలలో ఉండడం అనేది సాధ్యమైనటువంటి స్థితి అంటారు. ఎందుకు ఆయన ఇలాగ అర్చామూర్తిగా దేవాలయాలలో దివ్య దేశాలలో ఆయన ఉండడానికి కారణం ఏమిటి అంటే, ఆయనని సేవించి సాత్వికులైనటువంటి వారు తమ హృదయంలో సదా నిలుపుకోవడం కోసం, యోగి హృదయాలలో ఉండడం కోసం ఆయన చేసేటటువంటి సాధన ఏది అంటే దివ్య దేశవాసం చెయ్యటం అని. అది మనకి శ్రీవచన భూషణంలో ఉండేటటువంటి ఒక సూత్రాన్ని కిందన వ్యాఖ్యానంలో ఇస్తున్నారు చూడండి. అంగుత్తై వాసం సాధనం, ఇంగుత్తై వాసం సాధ్యం అంటున్నారు. అంగుత్తై అంటే అక్కడ, ఇంగుత్తై అంటే ఇక్కడ. అక్కడ ఇక్కడ అని ఇక్కడ దేన్ని చెప్తున్నారు అంటే, అక్కడ అంటే ఆలయాలలో అనర్థం, ఇక్కడ అంటే యోగి హృదయాలలో అనర్థం. సాత్వికుల యొక్క హృదయాలు తనకి ఆలయంగా చేసుకోవడం కోసమే ఆయన దేవాలయాలలో నివాసం చేస్తాడు అని. ఆయనకి లక్ష్యం ఏది అంటే భక్తుల హృదయాలలో వాసం చెయ్యడమే తనకి సాధ్యమైనటువంటి లక్ష్యంగా చేసుకుని ఉండేవాడు కనుక ఆయన ఎప్పుడూ యుంజాన చేతః యోగి హృదయాలలో, భక్తుల హృదయాలలో నిత్యవాసం చేస్తాడు. ఎందుకంటే ప్రేమతో నిండి ఉంటాయి కనుక. దానికే మనకి వరదరాజస్తవంలో ఒక శ్లోకాన్ని, అతిమానుషస్తవంలో ఒక శ్లోకాన్ని ఇస్తున్నారు. సమయం లేదు కాబట్టి దాన్ని ఒకసారి ముందు అనుకుని వదిలేద్దాం. నీ పాదాలకు ఎక్కడ బాగుందయ్యా స్వామి అని కొన్ని ప్లేసెస్ గురించి చెప్పి, భక్తానాం యద్వపుషి దహరం పండితం పుండరీకం అనేటటువంటి ఒక ప్రయోగం వరదరాజస్తవంలో, అలాగే శ్రీమత్ పరాంకుశమునీంద్రమనో నివాసాత్ అనేటటువంటి అతిమానుషస్తవ శ్లోకంలో పరాంకుశ మునీంద్రుల యొక్క హృదయంలో నిత్య నివాసం చేస్తూ ఉంటాడు అని. అందుకే ఆయన హృదయంలో ఉండేటటువంటి రాగమే ఈయనకి కూడా సంక్రమించింది అని అక్కడ కూడా కూరత్తాళ్వాన్ వర్ణన చేస్తారు. ఆ భావన ఇక్కడ ఇంకొంచెం వివరంగా మనకి తెలియచేస్తున్నారు అని అంటారు. అంటే ఆయనకి తన చేతనము అచేతనము అనేటటువంటి తేడా కూడా అక్కర్లేదు. తనవారు అని అనుకుంటే ఎంత ఇష్టపడతాడు అనుకోవడానికి. ఇందాక మనం స్వామి యొక్క ఆ జంఘలు తామరతూడులు అని అనుకున్నాం కదా, తామరకు ఉండేటటువంటి నాళములు అని అనుకున్నాం కదా. స్వామి పాదం కిందకి ఉంది, నాళం పైకి ఉంది. అంటే ఇప్పుడు ఆ నాళంతో కూడినటువంటి పాదము అధోముఖంగా ఉంది అని అనుకుంటే, వరదరాజస్తవంలో మనకి ఒక మాటని చెప్తున్నారు, అధోముఖన్యస్త అని. ఆ తామరని ఇలా ఇలా పట్టుకోకుండా ఇలా కిందకి తిప్పి పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. అది సుందర బాహోత్సవంలోనూ స్వామి పాదాలు నిలబడి ఉన్నాడు కాబట్టి అలా వర్ణించారు. అక్కడ ఎందుకు ఆయన అలా కిందకు పెట్టి ఉంచాడు పాదపద్మాలని, అధోముఖంగా ఎందుకున్నాడు అంటే వరదరాజస్తవంలో మనకి చెప్తున్నారు, ఆ కొండ అంటే ఆయనకి ఇష్టం. ఆ కొండని ముద్దు పెట్టుకోవాలనేటటువంటి ఉద్దేశ్యంతో అధోముఖంగా ఉందా పాదపద్మము అన్నట్లుగా దానికి కారణాన్ని కూడా చెప్తారు. అలాగే స్వామికి భక్తుల హృదయాలు ఇష్టమే, అచేతనమైనటువంటి ఆయా స్థలాలు కూడా అంత ఇష్టంగానే ఉంటాయి అని చెప్పుకుంటూ ఆ స్వామి శ్రీరంగ భర్త అనడంలో స్వామికి ఉండేటటువంటి పరత్వం చెప్పబడుతోంది. పాద పద్మములు అని చెప్పినప్పుడు ఆ పద్మ పదంతో పద్మముల వంటి పాదములు అంటే సౌకుమార్యాదులైనటువంటి గుణాలు మనకి ఇందులో కనిపిస్తున్నాయి అని అంటారు.
అంటే స్వామిలో ఉండేటటువంటి పరత్వ సూచక గుణాలు, స్వామిలో ఉండేటటువంటి దేహ సౌందర్యాన్ని తెలియచేసేటటువంటి గుణాలు రెండు పాదపద్మౌ అనే పదంతోటి, శ్రీరంగభర్తు అనేటటువంటి పదంతోటి మనకిక్కడ తెలియచేస్తున్నారు. ప్రధానంగా రెండు క్రియలలో మనవై అనేది ఉపాయాన్ని తెలియచేస్తోంది, నువ్వై అనేది మంగళాశాసనాన్ని తెలియచేస్తోంది. మనకి ద్వయమంత్రంలో పూర్వఖండంలో శరణు వేడత, ఉత్తరఖండంలో కైంకర్యాన్ని ప్రార్థన చేస్తాం. ఆ పూర్వఖండ ఉత్తరఖండాలలో చేసేటటువంటి ప్రార్థన ఇక్కడ రెండు క్రియాపదాల ద్వారా మనకి సూచన చేస్తున్నారు అని అనుకుంటూ ఈ శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. వందారు బృందారక మౌళిమాలా యుంజాన చేత కమలాకరేభ్య సంక్రాంతరాగావివ పాద పద్మౌ శ్రీరంగభర్తు మనవై నువ్వై చా. తర్వాత ఇంకా ఉంది చివరిలో, దాన్ని మనం ఈ తర్వాత శ్లోకం కూడా చెప్పుకున్న తర్వాత రెండిటికి కలిపి అక్కడ సమన్వయం చేసుకుందాం. ఇప్పుడు మనం ఎవ్వరం పుస్తకం చూడక్కర్లేదు, ఈ శ్లోకం మనందరికీ కంఠగతం అయిపోయింది. అదృష్టం కొద్దీ 6 నెలల నుంచి ఇంచుమించుగా మనం రోజు ప్రార్థనగా అనుసంధానం చేసుకుంటూ ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని ఇవాళ మనం అర్థంతో తెలుసుకోబోతున్నాం. యద్ బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థ్యత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకో తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. అన్ని రకాలైనటువంటి మంగళాలు మనకి కలిగించుగాక ఆ రంగనాథుని యొక్క పాదము అన్నారు. ఏకవచనం ఎందుకుంది అనేది ఇంతకు ముందు డౌట్ వచ్చింది, ఆ డౌట్ లో క్లియర్ చేసేసాను. కనుక ఒక్క పాదాన్నే కాదు, పదం అన్న పాదద్వయమే చెప్పబడుతుంది. ఈ ప్రయోగము శృతివాక్య ప్రయోగాన్ని గుర్తింపచేసేటట్లుగా ఉంది అని అనుకున్నాము. ఇప్పుడు ఆ పాదానికి ఉండేటటువంటి ప్రత్యేకతలు చెప్తున్నారు. ఇందులో క్రియాపదం వహతు అనేది క్రియాపదం స్పష్టంగా ఉంది. అది ఈ మాటని స్వామి భగవద్గీతలో కూడా చెప్పాడు. యోగక్షేమం వహామి అహం అన్నాడు ఆయన. యోగక్షేమాన్ని వహిస్తాను అన్నాడు. భగవంతుడు వహించేది యోగక్షేమమైతే భగవంతుని పాదం వహించేదేది అంటే మంగళాలని కలిగిస్తుంది. పాదమేమో మంగళం వహతు, స్వామి అయితే యోగక్షేమం వహతు వహామి అని ఆయనే చెప్పేసుకున్నాడు. ఇప్పుడు మనం పాదాన్ని ఏమని ప్రార్థిస్తున్నారు భట్టర్ వారు అంటే వహతు. ఆ వహతు అనే దానికి ఉపసర్గలతో ఉండేటటువంటి అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధాతువులోనే ధాత్వర్థంలోనే ఉపసర్గార్థం కూడా ఉంటుంది అని ఒక వ్యాకరణ శాస్త్ర నియమం అన్నమాట. అంచేత ఇక్కడ వహతు అనే దానికి నిర్వహతు, ప్రవహతు అని అలాగా నిర్ అనేది ప్ర అనేది ఉపసర్గలని మనం చేర్చుకుని అర్థాన్ని చెప్పచ్చు. వహతు అంటే నిర్వహతు, నిర్వహించుగాక అని కోరుకుంటున్నాం. సకల శ్రేయస్సులని మనకి కలిగించుగాక అని ఒక అర్థం. లేదా ప్రవహతు అని ఆ ప్ర అనేటటువంటి ఉపసర్గని మనం కనుక చేర్చుకొని చెప్తే ప్రవహతు ప్రవహించుగాక అంటే అలా అధికంగా అలా పరంపరగా మనకి మంగళాలను కలిగించుగాక అని మంగళమును నిర్వహించాలి. ఆ మంగళములను బహుముఖీనంగా మనకి అనుగ్రహించాలి అని కోరుతున్నారు. ఏది అంటే విష్ణోః పరమం పదం, తద్విష్ణోః పరమం పదం అనేటటువంటి శృతివాక్యం వెంటనే గుర్తుకు వస్తుంది. అయితే ఇదేంటండి రంగనాథుణ్ణి ప్రార్థిస్తూ విష్ణోః పరమం పదం అంటున్నారు అంటే ఆయనే రంగనాథుడు, రంగనాథుడే శ్రీమన్ మహావిష్ణువు. అందుకే శ్రీరంగిణః పదం
విష్ణోహ పదం, రెండు పదాలు అక్కడ ఉన్నాయి మనకి. రంగిణ విష్ణోహ పదం అనుకోవచ్చు. శ్రీరంగనాథుడిగా ఉండేటటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క పాదము అని అనుకోవచ్చు. విష్ణోహ శ్రీరంగిణ పదం, పరాత్పరుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువే శ్రీరంగనాథుడు, ఆయన యొక్క పదము అని. అంటే విష్ణు పదాన్ని ముందు పెట్టుకుంటే పరదైవమైనటువంటి వాడే రంగనాథుడు అని అర్థం. లేదా రంగిణ విష్ణోహ పదం అని అనుకుంటే రంగనాథుడే శ్రీమన్ మహావిష్ణువు అని ఇద్దరికి అభేదం మనం గమనించుకోవాలి. గోపవేషస్య విష్ణోహ అని ప్రయోగం ఒకటి మనకు బాగా తెలిసినదే, ఎక్కడో గుర్తించగలిగిన చూడండి. గోపవేషస్య విష్ణోహ, గోపవేషంలో ఉన్నవాడు సామాన్యమైనటువంటి గోపాలుడు కాదు, విష్ణువు. గుడ్, గోపాల వింశతిలో మనకి ఆ ప్రయోగం దీన్ని బట్టి. అంచేత రాముడైనా కృష్ణుడైనా శ్రీమన్ మహావిష్ణువే కనుక గోపవేషస్య విష్ణోహ అన్నట్లుగా శ్రీరంగిణ విష్ణోః పరమం పదం మంగళం వహతు. ఎవరికి అంటే నహ, మనకు అంటున్నారు. ఈ నహ అనే పదం ఈ మధ్య మనం 2-3 శ్లోకాలలో వివరణ చేసుకున్నాను చూసారా. నహ అంటే మంగళాశాసన పరులమైన మాకు, అర్వాచీనులమైనటువంటి మాకు, అజ్ఞులమైనటువంటి మాకు అని ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో నహ మాకే తెలిసిపోయేటట్లుగా చేస్తోంది అని అజ్ఞానాన్ని అక్కడ చెప్పారు. ఇక్కడ నహ అనంటే అనన్య గతికులమైనటువంటి మాకు, ఆ త్రయోదేవాహ తుల్యాహ, ఆ గోడ్ అందులో ఏమీ తెలియని శాస్త్రజ్ఞులం కాని మాకు కూడా తెలిసేటట్లుగా చేస్తోంది నాభి పద్మము అని అక్కడ మనం అనుసంధానం చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా నహ అంటున్నారు. మనకు అంటే అనన్యగతికులమై మరొక దిక్కు లేకుండా ఉండేటటువంటి మనకు అని మనందరినీ కలుపుకొని చెప్తున్నారు. పుగలొన్రిల్లా అడియే అని మనకి వ్యాఖ్యానంలో చెప్తున్నారు. మరొక దిక్కు నాకు లేదయ్యా, అనన్య శరణుడను అయి నీ పాదాలని నేను చేరుతున్నాను అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ నహ అనే దానికి ఏ అర్థం చెప్పుకోవాలి ప్రధానంగా అంటే అగతికులమైనటువంటి మాకు మంగళం వహతు, మా మంగళమును అది వహించుగాక అంటున్నారు. ఇందులో ఇంకో చమత్కారం ఉంది. ముందు మనం పాదానికి వేసినటువంటి విశేషణాలని తెలుసుకుంటూ వెళదాం. పాదంకుండే గొప్పతనాన్ని చెప్తున్నారు. ఇందులో 3 విషయాలు శ్రీకృష్ణావతార వైభవాన్ని మనకి తెలియచేసేటటువంటి 3 విశిష్టతలు ఇందులో మనకి తెలియచేస్తున్నారు. అందులో అంటే ఎప్పుడైనా స్వామి యొక్క పాదాలను మనం తలుచుకున్నప్పుడు ఎలా తలుచుకోవాలి అంటే కేవలం పాదం అదొక్కటే అన్నట్లుగా తలుచుకోకూడదు. ఆ పాదానికి ఉండేటటువంటి విశిష్టతలతో దానిని మనం ధ్యానం చేయాలి. అందుకే వెనుకటి శ్లోకంలో కూడా మనవై అన్న దాంట్లో ధ్యానిస్తాను. ఎలా ధ్యానిస్తాను అని అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, స్వామివారు ఉన్నారు, స్వామివారిని మనం ధ్యానం చేయాలి. స్వామివారు స్వామివారు అనే వేరే ధ్యానం చేయడం అదొకటి. ఆ స్వామివారిని ధ్యానం చేస్తున్నప్పుడు త్రిదండాన్ని ధరించి ఉన్నటువంటి స్వామివారు, కాషాయాన్ని కట్టి ఉన్నటువంటి స్వామివారు, అనుసంధానం పారాయణ చేస్తూ ఉండేటటువంటి స్వామివారు, తులసి మాలికతో వేలుగున్నటువంటి స్వామివారు, ఇలా మనం ధ్యానం చేసినప్పుడు స్వామివారు అంటే ఇవన్నీ లేకుండా మనం ధ్యానం చెయ్యొచ్చు కదా. వీటన్నిటితో కూడి ఉన్నటువంటి వారిగానే మనం స్వామివారిని ధ్యానం చేస్తాం, ఆచార్యులని. అలాగే పాదాన్ని తలుచుకున్నప్పుడు కూడా మనం ఎలాంటి పాదాన్ని మనవే ధ్యానం చెయ్యాలి అంటే సంక్రాంతరాగౌ లక్ష్మీకరములతో కూడి ఉన్న యోగి హృదయములలో చేరి ఉన్న అలాంటి విశిష్టమైనటువంటి పాదములనే మేము ధ్యానము చేస్తాము అని అర్థం చెప్పుకోవాలి. విశిష్ట అద్వైతం అని మనం ఇక్కడ మనం సిద్ధాంతానికి పేరు పెట్టుకున్నట్టే పాదపద్మములు కూడా ఏ ఏ విశిష్టతలతో ఉన్నాయో ఆ విశిష్టతలతో వాటిని ధ్యానం చేస్తాము అన్నారు వెనకనే. అలాగే ఈ పాదంకి ఉండేటటువంటి విశిష్టతలని ఇందులో మనకి చెప్తున్నారు. మొట్టమొదట యద్ బృందావన
పండితం తిరిగే కాలు ఇది అంతే. తర్వాతది మనకొచ్చు మంచి నోరే స్వామిది కాబట్టి తిరిగే కాలు ఒక చోట నిశ్చయంగా ఉండకుండా ఉండేటట్లుగా తిరిగిన కాలు అది. అయితే ఆ తిరగడం పాపం ఆ రామచంద్ర స్వామి 14 సంవత్సరాలు చాలా ఘోరమైన దట్టమైన కీకారణ్యాలలో దండకారణ్యంలో తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈయన ఒకే అరణ్యాన్ని దాన్ని కూడా చక్కగా అందంగా మార్చుకొని పల్లేరుకాయలు కూడా కాకుండా మంచి నవశష్పాఢ్యంగా చేసుకుని వెళ్ళి తిరిగినా ఆ కాలు తిరగడం ఆ బృందారణ్యం మాత్రం పదే పదే తలుచుకుంటున్నారు. ఇప్పుడు ఈ కాలుని అడగండి స్వామిని కాదు, కాలు చెప్తుందిట బృందావన పండితం. బృందావనంలో ఎక్కడ ఏది ఉందో, ఏ మూల ఏది ఉందో, ఎటు ఎలా వెళ్ళాలో అంతా కలియ తిరిగేసినటువంటి కాలు. పండితుడు పండితుడు అని అంటారు చూసారా. ఒక్కొక్కరు నాలాంటి వాళ్ళైతే బెంగళూరులో ఇన్నాళ్ళై ఉన్నా సరే నేను మా అబ్బాయి లేకుండా అయితే ఏది ఎక్కడ ఉంది ఏ ఏరియా ఏది అంటే కూడా నేను చెప్పలేను. ఎందుకంటే అంతగా అవసరం రాకపోయింది కాబట్టి దాని మీద పరిశోధన కూడా చెయ్యలేదు. ఒంటరిగా వెళ్ళి మెట్రోల్లోనో సిటీల్లోనో సిటీ బస్సుల్లోనో తిరిగితే అలాంటి జ్ఞానం అంతా కలుగుతుంది. అలా కాకుండా కారులో వెళ్ళి కారులో ఎవరో తీసుకుని వెళ్ళి తీసుకొచ్చేస్తుంటే మనకేమీ తెలియదు. బెంగళూరులో ఉన్నాం కానీ ఏమీ తెలియదంట. కానీ శ్రీకృష్ణుడు అలా కాదే. ఆనాడు ఆయన మొత్తం బృందావనం అంతా కలిగి తిరిగాడు కాబట్టి స్వామి యొక్క పాదములు, ఇక్కడ పాదం ఒక్కటే కాదు, 2 పాదములకు ఉండే గొప్పతనం ఏదైతే బృందావన పండితం. పండ అంటే బుద్ధి అని అర్థం, పండిత అంటే బుద్ధి కలిగిన వాడు అని అర్థము. పండిత శబ్దానికి పండితులు అని ఎక్కువ వింటూ ఉంటారు కదా. ఇప్పుడు పండిత శబ్దానికి నిర్వచనం ఇక్కడ ఉంది, గుర్తుపెట్టుకోండి. పండ అస్య జాత ఇది పండిత, బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు అని అర్థం పండిత శబ్దానికి. ఇక్కడ పాదములకి పండితములు అంటున్నారు. బృందావన పండితం అంటే బృందావనంలో ప్రతి అణువు కూడా తెలిసినది అనే అర్థంలో పండితము అని పాదానికి చెప్పాలి. మరొక నిర్వచనం చెప్తున్నారు. పండతే సంచరతి ఇది పండిత. పండతే అంటే సంచరతి తిరిగేది అని అర్థం. ఇక్కడ పాదం బృందావన పండితం అంటే నిత్యము బృందావనంలో తిరిగేది అని ఒక అర్థం కాదు, బృందావనాన్ని అణువణువు ఎరిగినది అనేటటువంటి ఒక అర్థం. బృందావన పండితం అని ఒక విశేషాన్ని, అంటే బృందావనంలో సంచరించేటటువంటి పాదము, బృందావనమును బాగా ఎరిగినటువంటి పాదము. పండితుడు అన్నమాట. స్వామి పాదం పండితుడు అని మనం అనుకుంటున్నాము. ఇక దధిరవై ఎత్తాండవం శిక్షితం. పండితుడు అంటున్నారండి, ఇంకా నేర్చుకోవాలా ఏదైనా? ఆ పాదం పాండిత్యాన్ని పూర్తిగా పొందితే మళ్ళీ శిక్షణ దేనికండి అంటే, అయ్యో ఒకసారి నేర్చుకుని వదిలేస్తున్నామా? ఎంతమంది పెద్దలైతే అంతమంది దగ్గర నేర్చుకోవాలి. బహుధా శ్రోతవ్యం బహుభిః శ్రోతవ్యం అని అంటారు. మరి ఈ పాదం పండితుడు అంటున్నారు, మళ్ళీ శిక్షితం అంటున్నారు. ఎందుకు శిక్ష పొందాల్సి వచ్చింది అనంటే, అయ్యో దాంట్లో బాగా పిహెచ్డి చేయాలి, డాక్టరేట్ చేయాలి, అంచేత ఒకరు కాదు ఇద్దరు కాదు దధిరవై, ఎంతమంది ఆచార్యులు పాపం ఆ పాదానికి, అంటే దధిరవము ఒకటే కాదు, దధిరవై దధిరవములు అవే ఆచార్యులు. ఎవరికి? స్వామి యొక్క పాదానికి. దేనికి? నాట్య శిక్షని కలిగించాయి. దధిరవై యత్ తాండవం శిక్షితం. ఇక్కడ తాండవం అని అంటున్నారు. మనకి గోపాల వింశతిలోనే ఒక శ్లోకాన్ని ఇస్తున్నారు. దధ్నా నిబంధముకరేణ నిబద్ధ తాళం. నిద్ర లేవడమే ఆ పెరుగు చిలికేటటువంటి ధ్వనులతో కనుక ఆ తెలివి వస్తూనే పాదం కదులుతూనే ఉంటుంది. ఆ పాద భంగిమలు, ఆ నాట్య భంగిమలని నేర్చుకుంటూనే ఉంటుంది. అందుకే అక్కడ వేదాంత దేశకులు మనకి నవనీత నాట్యం అంటారు. అంటే కొత్త పద్ధతిని ఆయన పరిచయం చేశాడు. కొత్తగా తేబడిన అని ఒక అర్థం, నవనీతము కొరకైన నాట్యం
అని అక్కడ మనం చెప్పుకున్నామే. ఇక్కడ తాండవం అంటున్నారు. తండు మహర్షి చేత కూర్పబడినటువంటి నాట్య పద్ధతిని తాండవము అంటారు అని మనకి వ్యాఖ్యానంలో చాలా స్పష్టంగా ఇచ్చారు. తాండవం అంటే తాడనం. ఏమిటి? డాన్స్ అంటే ఏమిటి? పాద తాడనం. పాదాన్ని కింద కొట్టడమే కదా తాడనం అంటే, కొట్టడం. ఆ పాదమును తాడనం చేస్తూ చేసేటటువంటి కదలికలే తాండవము అని అనడానికి కారణం అంటారు. తండు మహర్షి కృతమైనది కనుక తాండవం అని కూడా మనకి చెప్తారు. అలా దధిరవై యత్తాండవం శిక్షితం, ఆ పాదం చక్కగా అలా బృందావనంలో తిరుగుతూనే ఉంటుంది. అంతేకాదు నిద్ర లేచిన దగ్గర నుంచి ఆ పెరుగు చిలికే ధ్వనులను విని అలా కదులుతూనే ఉంటుంది, తాండవం చేస్తూనే ఉంటుంది. కానీ ఎంత స్టామినా ఉన్నా, ఎంత ఇమ్యూనిటీ ఉన్నా నిత్యము శ్రమ పడుతూ ఉంటే అలసిపోరా చెప్పండి. అందుకే పాపం బృందావనంలో తిరిగి వచ్చి నవనీత నాట్యం చేసి చేసి ఆయన అలసిపోయి పడుక్కొని ఉంటే ఆ పాదానికి కలిగినటువంటి అలసటని తీర్చడం కోసం అమ్మవారు ప్రేమగా ఆ పాదాన్ని సంవాహనం చేస్తారు. ఎల్లక్ష్మీ కరసౌఖ్య సాక్షి, అందుకని చెప్తున్నారు. ఈ కరసౌఖ్యం దేనివల్ల అంటే తిరగడం వల్ల, నృత్యం చెయ్యడం వల్ల అలసినటువంటి స్వామి పాదం విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆ పాదమునకు సౌఖ్యాన్ని కలిగించే రీతిలో అమ్మవారి శ్రీహస్తం ఆ పాదాన్ని సంవాహనం చేస్తుంది. ఏ పాదమైతే లక్ష్మీ కర సౌఖ్య సాక్షి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు పడుతున్నది అమ్మవారు, పట్టించుకుంటున్నది స్వామి. పాదాన్ని సంవాహనం చేస్తూ ఉంటే సౌఖ్యం దేనికి కలుగుతుంది అంటే పాదాలకి కలుగుతుంది. ఆ పాదము ఈ అమ్మవారి చేతి యొక్క స్పర్శ వల్ల సుఖాన్ని పొందుతూ ఉంది కాబట్టి అది లక్ష్మీ కర సౌఖ్య సాక్షి. ఆ అమ్మవారు అలా చెయ్యి వేసేసరికల్లా అబ్బా ఎంత హాయిగా ఉంది అని ఆ పాదానికి తనకి తానే సాక్ష్యం అన్నమాట అని ఒక అర్థం చెప్తున్నారు. కాదు కాదు, ఆ పాదం అంత గట్టి పాదం, ఆ పాదం నాట్యం చేసి బాగా కరడు గట్టి ఉంది, తిరిగి 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 ఆ పాదం గట్టిపడి ఉంది. అలాంటి పాదాన్ని సుకుమారవతి అయినటువంటి అమ్మవారు ముట్టుకుంటే ఆమె చెయ్యి నొచ్చుకుంటుంది అని అనుకోకండి. చూడండి, లక్ష్మీ కర సౌఖ్య సాక్షి, లక్ష్మీదేవికి ఆయన పాదాన్ని ముట్టుకుంటే ఎంత సౌఖ్యం కలుగుతోందో ఆమె చేతికి సాక్ష్యం ఆ పాదమే అవుతోంది. అంటే సుకుమారమైనటువంటి అమ్మ చేతికి అంతకంటే మృదువుగానే తగులుతోంది తప్ప కర్కశంగా అనిపించటం లేదు. ఈమె చేతి సౌఖ్యానికి సాక్షిగా ఉంది అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. అమ్మ చేతులతో తాకడం వల్ల సౌఖ్యాన్ని పొందుతోంది. దేనికైనా సాక్ష్యం ఎవరు అంటే అనుభవం ఎవరిది అంటే పాదానిదే అవుతుంది. అమ్మవారు కూడా అలా ముట్టుకుని ఆ చేతులకి నొప్పి అనిపించకుండా ఉంటే అంత సౌఖ్యాన్ని పొందుతున్నారు. లక్ష్మీ కర సౌఖ్య సాక్షి, ఈ సాక్షి అన్నప్పుడు ఒకటి అనుభవిస్తున్నది అని అర్థం, ఒకటి చూస్తోంది. అమ్మవారి చేతికి ఈ పాదం ఎంత సౌఖ్యాన్ని కలిగిస్తోందో దానికి తానే సాక్ష్యంగా ఉంది అంటారు. అంటే లేదండి, వాళ్ళ ఆవిడ ఆయన గురించి ఏమైనా చెడ్డగా అందరూ అనుకుంటారేమో, ఆ సౌకుమార్యాన్ని ఎవరైనా శంకిస్తారేమో అని నిజంగా అది కఠినంగా ఉన్నా, నిజంగా అది చేతికి కొంచెం రాసుకున్నట్లుగా ఉన్నా అమ్మవారికి ప్రేమ కనుక ఆ పాదాన్ని ఇష్టంగానే తాకుతున్నారు. అంచేత సుఖంగా ఉన్నట్టుగానే అనిపిస్తోంది. మేమైతే ఒప్పుకోవండి, ఎందుకంటే ఇంతగా తిరిగిన కాలు అంత మృదువుగా ఎలా ఉంటుందండి అని ఎదిరించి అడిగేరే అనుకోండి. మీ ఇష్టం, మీకు దేంతో పోల్చి చెప్పమంటారు? దేనికంటే సుకుమారమైనదని చెప్పమంటారు? అమ్మవారినే మీరు శంకిస్తున్నారా? మీకు ఇష్టం వచ్చిన దాన్ని పట్టుకురండి అని ఓ ఛాలెంజ్ చేశారు. చేస్తే ఇదిగోటండి కమలాన్ని తెస్తున్నాం. కమలం అన్నిటికంటే మృదువైనది. అలాంటి కమలాన్ని తెస్తే ఆ కమలం కంటే ఇది మృదువైనదా కాదా మాకు తెలియాలి అంటే తీసుకురండి. జలజ ప్రస్పర్ధమాన వృద్ధి అంటున్నారు. జలజం అంటే తామర,
జలజ ప్రస్పర్ధ అంటే తామరతో స్పర్ధించడం అనేటటువంటిది వీటిలో వృద్ధి ఆధిక్యం దీనికే ఉంది. ఆ తామర కంటే అందంగా, తామర కంటే మృదువుగా, తామర కంటే చల్లగా, తామర కంటే సుగంధవంతంగా పాదానికే ఉంది కాబట్టి మామూలు స్పర్ధ కాదు, ప్రస్పర్ధ అంటారు. ప్రకృష్టమైనటువంటి స్పర్ధ అంటే దీన్ని బట్టే తెలిసిపోతోంది ఎవరిది విజయమో ఎవరిది పరాజయమో ముందుగానే ఊహించి మనం చెప్పవచ్చు అని. తామరలో ఉండేటటువంటి లక్షణాలన్నీ దీంట్లో ఉంటూ తామరని జయించడానికి తగినంత ఆధిక్యాన్ని వృద్ధిని కలిగి ఉంది అని జలజ ప్రస్పర్ధమాన వృద్ధి యత్ జలజం అనే పదప్రయోగాన్ని చేస్తున్నారు ఇందులో. ఇక్కడ చూడండి, ప్రస్పర్ధమానర్థి అనే పదప్రయోగం వచ్చింది. ఇంతకుముందు ఇలాంటి పదప్రయోగాలే మనం గుర్తించి ఉన్నాం. శృతి శత సమానర్థి అని విమాన వర్ణన దగ్గర ఒక ప్రయోగాన్ని మనకి చేశారు. అంశులహరి మాలర్థి, వెరీ గుడ్, నేను చెప్పకుండానే వచ్చింది. అంశులహరి మాలర్థి స్వామి యొక్క వక్షస్థలాన్ని వర్ణించేటప్పుడు ఆ అంశులహరి స్వామి యొక్క ఆ దేహమే అద్భుతమైనటువంటి లహరులుగా ఉంది అని చెప్తున్నారు. అంచేత రెండు చోట్ల మనకి శృతిశత సమానర్థి అని ఒక చోట, అంశులహరి మాలర్థి అని ఒక చోట ప్రయోగం వచ్చింది. ఇప్పుడు ఇందులో జలజ ప్రస్పర్ధమానర్థి ప్రస్పర్ధమానర్థి అనేటటువంటి ప్రయోగం వచ్చింది. జాగ్రత్తగా గమనించుకోండి ఏటీఎంకి ఆ టీప్ని. యత్ ఇందులో మూడు అంటే మనకి బృందావన పండితం, తాండవం శిక్షితం అనేది కృష్ణావతారాన్ని గురించి, లక్ష్మీకర సౌఖ్య సాక్షి వ్యూహరూపుడు అయినటువంటి పరమాత్మని గురించి, లేదా ఏ అర్చారూపాలలోనైనా సరే ప్రయాణించి ఉన్నప్పుడు పాద సంవహనం చేసినటువంటి అమ్మవారు. సౌకుమార్యానికి జలజ ప్రస్పర్ధమానర్థి జలజంతో పోటీ పడుతూ ఉండేటటువంటి సంపద కలిగినది అనర్థం. యద్భక్తేషు అజలస్థలజ్ఞో పండితుడు అన్నారు కదా, యద్ బృందావన పండితం అన్నారా, అన్నీ తెలుసండి. ఇక్కడ ఒక్క చోట మాత్రం డౌన్ అయిపోతుందండి పాదం. ఈ పాదానికి ఇక్కడ మాత్రం జ్ఞానం ఉండదండి అంటున్నారు. ఏమిటా జ్ఞానం అంటే భక్తేషు భక్తుల విషయంలో వీళ్ళు గొప్పవాళ్ళ, వీళ్ళు తక్కువ వాళ్ళ, వీళ్ళు నీచులా, వీళ్ళు ఉన్నతులా, వీళ్ళు అర్హులా, వీళ్ళు అనర్హులా అనేటటువంటి ఉచ్చ నీచాలని చూడగలిగేటటువంటి సామర్థ్యం కలిగినది కాదు. ఉచ్చ నీచాలు చూడకుండానే అందరి దగ్గరికి చేరేది. అందుకే యద్భక్తేషు అజల స్థలజ్ఞో జలము స్థలము అనేటటువంటి విభాగము తెలియనిది. ఆనాడు దుర్యోధనుడు మైసభలో ఎలాగైతే జలము స్థలము విభాగం తెలియకుండా నవ్వుల పాలు అయినాడో, అలాగే ఈ పాదం కూడా భక్తుల దగ్గరికి వచ్చేసరికి ఇది జలమా ఇది స్థలమా, వీరు ఉన్నతులా వీరు నీచులా అనేటటువంటి విషయమే తెలియకుండా పాదస్పర్శ అందరికీ కలిగించింది కదా త్రివిక్రమావతారంలో. వీళ్ళు తక్కువ ఎక్కువ అని అనుకోకుండా అందరికీ తన పాదాన్ని స్పృశింపచేశాడు స్వామి. కనుక భక్తుల విషయంలో ఎక్కువ తక్కువలని చూడకుండా ఉండేది అవుతుంది. ఎంచేత విష్ణోహ పదం కనుక శ్రీమన్మహావిష్ణువు అంటే విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. అంతటా వ్యాపించి ఉన్నవాడు అన్నప్పుడు ఎక్కువ వారు తక్కువ వారు, పెద్ద వస్తువు చిన్న వస్తువు అనేటటువంటి తేడా లేకుండా అన్నిటిలోనూ ఉండేదే విష్ణుతత్వం. కనుక పరత్వము అంటే అప్పుడే ఉంటుంది, అన్నిటిలోనూ వ్యాపించి ఉన్నట్టుడే పరత్వం. కనుక యద్భక్తేషు అజలస్థలజ్ఞో అనడంలో జలజో అన్న చోట జలజ ప్రస్పర్ధమానర్థి అంటే తామర కంటే స్వామి పాదకమలానికి ఉండేటటువంటి గొప్పతనం ఏది? ఎందుకు అక్కడ జలజం అనే పదాన్నే వాడుతున్నారు అంటే జలంలోంచి పుట్టినది జలజం కదా. మామూలు తామరలకి లేని ఒక గొప్పతనం ఎవరికి ఉంది? స్వామి పాదం అనేటటువంటి తామరకి ఉంది. మామూలు తామరలకి లేని గొప్పతనం ఏది అంటే అవి నీళ్లల్లో ఉంటేనే తమకు ఉండేటటువంటి సంపదనంతటినీ కలిగి ఉంటాయి. అదే తామరని నీటిలోంచి తీసి నేల మీద పడేయండి, పడేస్తే ఏమవుతుంది? అది వాడిపోతుంది, దాంట్లో ఉండేటటువంటి గుణాలన్నీ లేకుండా పోతున్నాయి. రూఢంగా ఉండేది ఎక్కడ? నీటిలో ఉంటేనే వికాసంతో ఉంటుంది, స్థలం మీద ఉంటే వికాసం పోతుంది దానికి. కానీ
మా స్వామి పాదం అనేటటువంటి జలజాన్ని చూడండి, అది జలంలోనూ ఉంటుంది, స్థలంలోనూ ఉంటుంది. అందుకే జలస్థల జలస్థలజ్ఞో అజలస్థలజ్ఞో, ఇది నీరా ఇది నేల అనేటటువంటి తేడా అక్కర్లేదు. ఈ పాదకములో ఎక్కడైనా చక్కగా అద్భుతంగా వికాసంగా ఉండేది అనే విశిష్టతని ఇక్కడ జలజము జలస్థలజ్ఞో అనే ప్రయోగంలో భట్టర్ వారు సూచన చేస్తున్నారు అని అంటారు. ఇంకా ఈ పాదానికి ఉండేటటువంటి ఒక లక్షణం ఏమిటి అంటే, తక్కువ ఎక్కువ ప్రదేశాలలో తిరుగాడమే కాదండి, పనులు కూడా అలాగే చేస్తుందండి ఈ పాదం. ఈ పాదానికి ఈ పని చెయ్యొచ్చు ఈ పని చెయ్యకూడదు అనేటటువంటి విజ్ఞానమే లేకుండా చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ స్వామి పాదాన్ని స్వామి అడుగుతాడట, ఇదిగో నువ్వు పరమపదానికి వస్తావా లేక దూత్యానికి వెళతావా, దూతగా రమ్మంటున్నారు వెళతావా అని అడిగితే ఆ పాదం నేను అక్కడికే వెళతాను, నేను దూతగానే వెళతాను అంటుందిట. దేవలోకానికి వెళదామా లేక దౌత్యానికి వెళదామా అంటే దౌత్యానికి. చిన్నపిల్లలు చూడండి, మంచి ప్రదేశానికి తీసుకెళ్తాము అంటే వద్దు వద్దు మేము ఆడుకోవడానికే వెళతాం అని అంటూ ఉంటారు చూసారా. అలాగా ఈ పాదం ఒక చిన్న పిల్లడైతే ఉత్సుకత ఎలా ఉంటుంది అంటే, ఇది చిన్న పని అనేటటువంటి భావన లేకుండా దాన్ని చెయ్యడం కోసం ఆరాట పడడం. అలాగే స్వామి పాదం కూడా దూత్య ప్రసంగ ఉత్సుకం. దూత్య ప్రసంగం వస్తే చాలు, దౌత్యం కోసం వెళ్ళాలనేటటువంటి ఒక ప్రస్తావన వస్తే చాలు, ఉత్సుకం ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని మరింత ఆతురతని ప్రదర్శిస్తూ ఉండేది. అంచేత చిన్న పనికే చేస్తుంది, పెద్ద పని చేసేది కాదు అంటారు. చాలా రకాలైన వివరాలు ఇచ్చారు. రామచంద్రుడికి లేని గొప్పతనం శ్రీకృష్ణ పరమాత్మలో ఉంది కదా, రామ పక్షపాతి భట్టర్ వారు. అందుకని మీ రాముడు ఎక్కడండి దౌత్యం చేసాడా ఏమిటి, మా కృష్ణుడైతే ఇలాగా అని ఒక ఆచార్యులు ప్రశ్నించారు అని. రాముడిని ఎవరైనా వెళ్ళమంటే ఆయన వెళ్ళి ఉండేవారు, వెళ్ళమని లేదు, అది వాళ్ల తప్పు అని భట్టర్ వారు సమాధానం చెప్పారని. అందుకే ఆ లోటు తీర్చుకోవడం కోసం తర్వాతి అవతారంలో యాదవుడై పుట్టి దౌత్యాన్ని చేసి తన సౌలభ్యాన్ని ప్రకాశింప చేసుకున్నాడు అని చాలా వివరంగా మనకి వ్యాఖ్యానంలో ఇస్తారు. తర్వాత మీరు చదువుకోండి. యద్దూత్య ప్రసంగోత్సుకం అంచేత స్వామి పాదానికి ఎలాంటి ఉత్సుకత ఉంటుంది అంటే, భక్తుల కోసం ఎంత తక్కువ పని చెయ్యటానికైనా సంసిద్ధంగా ఉండేటటువంటి ఉత్సాహం కలిగిన అంటారు. చేసినది అని కాకుండా ఇష్టంతో, దాని పట్ల ఆసక్తితో, ఆ పని ఎప్పుడు చేద్దామా అనేటటువంటి ఆతురతతో ఉండేటటువంటి పాదము. అలాంటి తద్విష్ణో పరమం పదం, పరమమైనటువంటి పరత్వాన్ని చెప్తున్నారు. దూత్య ప్రసంగోత్సుకం అని సులభమైనది అని. మనం ఆ పాదం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఆ పాదమే మన దగ్గరికి వచ్చేది అవుతుంది అని. అలాంటి ఆ పాదము మనకు మంగళములను వహతు అంటే సదా మంగళములను మనకు కలిగించుగాక, మంగళ పరంపరని మనకి కలిగించేది అగుగాక అంటున్నారు. ఇందులో మనకేనా మంగళాలు కలిగించాలి అంటే, శ్రీరంగిణ నహ అని చమత్కారంగా చెప్తారు. తనకి కూడా మంగళాలని కలిగించేది కావాలి. తనకు అంటే ఎవరికి, రంగనాథుడికి మంగళాన్ని కలిగించేది రంగనాథుడి పాదమేంట, మనకి మంగళాలని కలిగించేది రంగనాథుడి పాదమేంట. ఇది మనకి ఆళ్వార్ల ప్రయోగంలో తుయరరు సుడరడి అని చెప్తున్నారు. తుయర్ అంటే దుఃఖము, అరు పోగొట్టేటటువంటి, సుడర్ ప్రకాశవంతమైనటువంటి అడి పాదము అంటారు. ఎవరి దుఃఖాన్ని పోగొట్టే పాదము అంటే సాధారణంగా చేతనుల యొక్క దుఃఖాన్ని పోగొట్టేటటువంటి పాదము అని అనుకుంటాం. కానీ ఆ పాదము భగవంతునికి ఉండేటటువంటి దుఃఖాన్ని కూడా పోగొడుతుంది. భగవంతుడికి దుఃఖం ఉండడం ఏమిటండి అంటే, మనకి దుఃఖం ఉంటే ఆయనకి దుఃఖమే. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః అంటారు. కాబట్టి మన దుఃఖం పోయింది అంటే ఆయన దుఃఖం కూడా పోయింది. మనం దుఃఖపడుతున్నాము అంటే ఆయన కూడా దుఃఖపడుతున్నాడు. మన దుఃఖాన్ని తీరుస్తోంది అంటే ఆయన దుఃఖాన్ని కూడా తీర్చేది అవుతుంది అని చెప్పినట్లుగా
ఇక్కడ మంగళం వహతు ఎవరికి నహ ఎవరికి శ్రీరంగిణ శ్రీరంగవాసి అయినటువంటి ఆయన దుఃఖాన్ని పోగొడుతుంది చేతనోద్ధరణం చేసి చేతనలమైనటువంటి మన యొక్క దుఃఖాన్ని పోగొట్టేది అగుగాక అంటున్నారు. రామాయణంలో ఎలాగైతే రామ పాదాలకి రామ పాదుకులకి తేడా లేదు, యోగక్షేమం చేసేవి రామ పాదుకలే అని చెప్తున్నారు. రామ పాదావిమౌ అంటాడు భరతుడు. ఆనాడు నందిగ్రామంలో వాటికి పట్టాభిషేకం చేసి ఇవి రామ పాదములు అంటాడు. నిజానికి రామ పాదాలు కావు, రామ పాదుకలు. కానీ పాదుకలకి పాదాలకి అభేదం చెప్తారు. పాదుకలే యోగక్షేమం చూస్తాయి, పాదుకలే కాదు ఇవి పాదములే అని. ఎలాగైతే పాదుకలు పాదములు ఒకటే అన్నట్లుగా భావించారో అలాగే ఇక్కడ కూడా శ్రీరంగిణ విష్ణో అని పరాత్పరుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు రంగంలో నిత్యవాసం చేస్తూ ఉండేటటువంటి రంగనాథుడు ఇద్దరికీ భేదం లేదు. ఆ పరమాత్మ యొక్క పాదములే ఇవి, ఈ రంగనాథుడే ఆ పరమాత్మ అని మహతు మంగళం మనకు మంగళములను కలిగించుగాక అని ఆ పాదాల యొక్క వైభవాన్ని ఇందులో చెప్తూ పాదాలని ప్రార్థన చేస్తున్నారు. ఈ శ్లోకంలో 2 శ్లోకాలని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ముందుగా